మంచితనానికి కొంతమందికి కొన్ని విషయాలు చెప్పినప్పుడు, కొన్ని చేసినప్పుడు తిరిగి నాకే ఎదురు దెబ్బలు తగిలినాయి. తగిలి నేనేమన్నా మారుతానా, లేకపోతే నా తత్వం నేను అంతే కలిగి ఉంటానా అనేది నా దేవుడు పరీక్షిస్తున్నాడు, నాకు నేర్పుతున్నాడు. నువ్వు మంచికి పోయి ఎన్ని చేసి ఎదురు దెబ్బలు తిన్నా నీ తత్వాన్ని నువ్వు మార్చుకోవద్దు. నువ్వు మంచి చేస్తానే ఉండు, నీ నీతి ప్రవర్తన నువ్వు కొనసాగిస్తానే ఉండు. నేను నీకు తోడై ఉంటాను. అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయని, దుర్మార్గం చేసేవాడిని దుర్మార్గం చేయని, అబద్ధాల ప్రచారాలు చేసేవాళ్ళని చేయని. వాళ్ళు అలా ప్రచారాలు చేశారు, వీళ్ళు ఇలా ప్రచారాలు చేశారు, వీళ్ళు ఇలా మాట్లాడారని నువ్వు ఇంకో టైప్లో కావద్దు. అవన్నీ నాకు అప్పచెప్పు, నేను చూసుకుంటాను. నీ పనిలో నువ్వు సాగిపో, నేను నీకు తోడై ఉన్నా. ఓరే నాయన, గుంపు అయితే ధ్వజం ఎత్తారు నా మీద, ఓర్వలేక అసూయతో. ఇప్పటికీ కొందరు తిప్పలు పడతానే ఉన్నారు. ఎట్లన్నా నన్ను డ్యామేజ్ చేయాలి, వాళ్ళ బొంద ఏంది నన్ను డ్యామేజ్ చేసి, ఇది ఏమన్నా నాదే? సంఘం ఎవరిది? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినది. నేను కలిగి ఉన్నదంతా ఎవరిది? ఆయనది. నేను చేస్తున్నంత ఎవరిది? దేవుని పని. నేను అదే దూసుకెళ్ళేది, అదే నేను చేస్తున్న దానిలో నాకు పారదర్శకత ఉంది, స్పష్టత ఉంది. ఎవడెన్నన్నా అనుకొని ఎవడు ఎన్ని రకాల తిప్పలన్నా పడని లెక్క కూడా చేయను. ఎందుకంటే నేను ఏమై ఉన్నానో నా దేవుని ముందు ఉన్నాను. నేను ఎవడు ఎన్ని రకాల మాటలు మాట్లాడితే నాకేంది, ఎవడు ఎంత ఘోషిస్తే నాకేంది, ఎంత మొత్తుకుంటే నాకేంది? నా దీపాన్ని వెలిగించిన వాడు నా ప్రభు. ఆర్పితే ఆయన ఆర్పాల, ఇంకా ఎవడు ఆర్పడు. నా ఎదుట తలుపులు తీసింది నా ప్రభు, వేస్తే ఆయన ముయ్యాలా వెయ్యాలా, ఇక దాన్ని ఎవ్వడు ముయ్యలేడు వెయ్యలేడు. కాబట్టి డోంట్ కేర్. ఈరోజు సమస్త ప్రవర్తనలో అదే వెతుక్కుంటున్నా, లోపాలుంటే దిద్దుకుంటున్నా, జాగ్రత్త పడుతున్నా, దేవుని శక్తి అడుగుతున్నా. ఏమని అడుగుతున్నాను తెలుసా? ఒక్కటే నిన్ను అడుగుతున్న వరము దేవా, వెండి బంగారాలు ధనగనక వస్తువాహనాలు కాదు, నీ ఎదుట నిన్ను సంతోషపెట్టే విధంగా బతకడానికి కావలసిన శక్తి నాకు ఇవ్వు, జ్ఞానాన్ని నాకు ఇవ్వు, నీ చిత్తం చేసేటువంటి కృప నాకు ఇవ్వమని అడుగుతున్నా.